హాయ్ ఫ్రెండ్స్. డైరెక్ట్ సేలింగ్లో వర్క్ చేసేటువంటి ప్రతి ఒక్క లీడరు అండ్ ఆల్సో కొత్తగా ఇప్పుడిప్పుడే ఈ యొక్క ఇండస్ట్రీలోకి ఏదైనా ఒక కంపెనీలో జాయిన్ అయ్యి వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క వీడియో. సో ఒకప్పుడు డైరెక్ట్ సేలింగ్లో ఒక కంపెనీ, ఒక జెన్యున్ కంపెనీ మార్కెట్లో ఉండదంటే ఆ కంపెనీలో ప్రాపర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ టీంకి అందించే వాళ్ళు లీడర్స్. కంపెనీ యొక్క ఫౌండర్స్ కూడా ఏదైనా ఒక బుక్లెట్లో లేదంటే ఒక బుక్లో తన యొక్క బిజినెస్ ప్లాన్ని అండ్ ఆల్సో టీమ్ ఫాలోఅప్ కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగా నింపేవాళ్ళు. కానీ రీసెంట్గా చాలా కంపెనీలు మార్కెట్లో వస్తున్నాయి. కొన్ని కంపెనీలు అయితే స్టాండర్డ్గా నిలబడలేకపోతున్నాయి. రీసెంట్గా స్టార్ట్ అయ్యేటువంటి కంపెనీస్లో ఆల్మోస్ట్ ఆల్ 99% కంపెనీస్లో సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు. చాలా కంపెనీలలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది లేదు. ఇది చాలా మీ యొక్క కంపెనీ దివాలా తీసుకోవడానికి కాంపిటీషన్లో నిలబడలేక మీ కంపెనీ క్లోజ్ అవ్వడానికి రీజన్ ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ మీ యొక్క కంపెనీలో లేకపోవడమే మెయిన్ రీజన్ అవుతుంది. సో ఏంటి సార్ ఎడ్యుకేషన్ సిస్టము, దీనికేముంది సార్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పేసి కొంతమంది కొద్దిగా లోగా ఆలోచిస్తూ వాళ్ళకి క్లారిటీ లేదు కాబట్టి వాళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ అడగొచ్చేమో. వాటికన్నిటికీ ఇప్పుడు నేను ఆన్సర్ అనేది ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, డైరెక్ట్ సేలింగ్లో ఏదైనా ఒక కంపెనీలో మీరు జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాయిన్ అయ్యింది ఎందులో జాయిన్ అయ్యారు? నాట్ కంపెనీ అని కాదు, జాబా బిజినెసా? ఇది బిజినెస్ కదా. ఇది డైరెక్ట్ సేలింగ్లో ఒక కంపెనీలో నువ్వు జాయిన్ అయ్యి అక్కడున్న ప్రోడక్ట్ని నువ్వు పబ్లిసిటీ చేసి టీంని బిల్డ్ చేసుకొని ఇన్కమ్ సంపాదిస్తున్నావు అంటే మీరు ఒక బిజినెస్లో జాయిన్ అయ్యారు. ఆ బిజినెస్ని మీరు చేస్తున్నారు అనేటువంటి ఒక దీన్ని మాత్రం మీరు మర్చిపోవద్దండి. అలా మీరు బిజినెస్ చేస్తున్నారు అనేటువంటి మాటని మీరు మర్చిపోవద్దండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు చేస్తున్నది ఏంటి? బిజినెస్, జాబ్ కాదు. లేదంటే ఒక సింగర్ గానో, ఒక డాన్సర్ గానో, ఒక క్రికెటర్ గానో, ఒక ఏదో ఒక దాంట్లో లేరు. మీరు చేస్తున్నది బిజినెస్. బిజినెస్ అంటే అక్కడ మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏముంటుందండి? బిజినెస్ ఇలా చెయ్యాలి అని చెప్పేసి మన స్కూల్స్లోను లేదంటే ఎవరైనా నేర్పించారా? ఎవరు నేర్పించలా, మీరే నేర్చుకోవాలా. లేదంటే ఎన్నో మీరు గ్రూప్ డిస్కషన్లలోనూ ఎన్నో సెమినార్స్లోనూ అటెండ్ అయ్యి ఉంటే మీకంటూ కొన్ని స్కిల్స్ వస్తాయి, ప్రజెంటేషన్ స్కిల్స్. వాటి ద్వారా మీరు ఏ బిజినెస్ పెట్టినా ఆ బిజినెస్ని ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతారు. సో బిజినెస్ అంటానే మీకు ఏం నాలెడ్జ్ ఉండాలి? ఖచ్చితంగా మీకు ప్రజెంటేషన్ ఇచ్చేటువంటి స్కిల్స్ చాలా ఉండాలి. ఒక ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మీ డ్రెస్సింగ్ స్టైలు, మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, మీరు ఎంత బాగా ప్రజెంట్ చేయగలుగుతారో అంత బాగా మీరు టీంని లీడ్ చేయగలుగుతారు, అంత బాగా మీరు సక్సెస్ అవ్వగలుగుతారు అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు డైరెక్ట్ సేలింగ్లో కొత్తగా జాయిన్ అయ్యేటువంటి వాళ్ళు. సో బిజినెస్కి కావాల్సినటువంటి స్కిల్స్ మీ దగ్గర లేవు, బట్ మీరు ఎలా సక్సెస్ అవుతారు దాంట్లో? ఇది చాలా మూర్ఖత్వం కాదా? ఈరోజు ఒక జాబ్లో మాత్రం నువ్వు జాబ్లో నాకు జాబ్ రాలేదంటే నేను చదవలేదు, నాకు ఇంకా ఎక్కువగా విషయాలు తెలియదు కాబట్టి నాకు జాబ్ రాలేదని చెప్పేసి నువ్వు సాటిస్ఫైడ్ అవుతున్నావు. కానీ డైరెక్ట్ సేలింగ్లో కూడా నీకు సక్సెస్ రాలేదనంటే నీకు బిజినెస్కి కావాల్సినటువంటి స్కిల్స్ నీ దగ్గర లేవు అని చెప్పేసి నీ మీద నువ్వు తప్పు ఎందుకు చెప్పుకోవడం లేదు? ఇండస్ట్రీ మీద ఎందుకు తప్పులు చెప్తున్నావు? సో ఒక బిజినెస్, ఒక ప్రోడక్ట్, ఇప్పుడున్న ఏదైనా ఒక బుక్ సేల్ చేయాలంటే, నేను ఇప్పుడు మాకు స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఆ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ సేల్ అవ్వాలంటే ఒక స్కూల్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క బుక్ యొక్క వాల్యూను నేను ఎక్స్ప్లెయిన్ చేయగలగాల. ఈ బుక్లో ఇన్ని టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి, ఇన్ని విధాలుగా మేము పెట్టున్నాము. సో పార్ట్ ఆఫ్ స్పీచ్ కానీ, లేదంటే రిలేటివ్ ప్రొనౌన్స్ కానీ, లేదంటే ఇన్ఫినిటివ్ వర్బ్స్, అలా జెరెండ్స్ ఏ విధంగా ఇచ్చున్నామో, ఏ విధంగా ఈజీగా మాట్లాడగలుగుతారు అని చెప్పేసి 4-5 ఎగ్జాంపుల్ చెప్పి, సో ఏ విధంగా మెయిన్ టాపిక్స్ కనుక బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అప్పుడు మన బుక్ను వాళ్ళు పర్చేజ్ చేస్తారు. అంతే కదా ఏ బిజినెస్లో అయినా. లేదంటే ఒక ట్రెడిషనల్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే దాంట్లో పబ్లిసిటీ, నీ యొక్క స్కిల్సే నేను ముందుకు తీసుకెళ్తాయి.
నువ్వు బయట బిజినెస్లో సక్సెస్ అవ్వాలన్నా, డైరెక్ట్ సేలింగ్లో సక్సెస్ అవ్వాలన్నా మొత్తానికైతే నీకు బిజినెస్ స్కిల్స్ అనేది ఉండాలి. ఇవేవి లేకుండా ఖచ్చితంగా సక్సెస్ అయితే అవ్వలేవు. ఇప్పుడున్నటువంటి డైరెక్ట్ సేలింగ్లో ఎక్కువ శాతం కంపెనీలు మోటివేషన్ని నింపుతున్నాయే తప్ప సబ్జెక్ట్ నాలెడ్జ్ని టీంకి ఇవ్వడం లేదు. సబ్జెక్ట్ నాలెడ్జ్ మెయిన్. నువ్వు మోటివేషన్ ఎంత చేసుకున్నా ఈ రోజు ఉన్నటువంటి మోటివేషన్ రేపు ఉండదు, లేదంటే రేపు కాదు, ఎల్లుండి కాదు, ఎప్పటికైనా పోతుంది. అదే సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది కనుక మీరు సబ్జెక్టు ఇవ్వగలిగితే సో ఖచ్చితంగా వాళ్ళకి క్లారిటీ అనేది వస్తుంది. ఈరోజు డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీని కొంతమంది సెయిన్ సిస్టము, గొలుసు పులుసు అని చెప్పేసి ఏదో చెప్పుకుంటుంటారు. సో వీళ్ళకి క్లారిటీ లేదు. అది తెప్పించవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ లీడర్ పైన, కంపెనీ ఫౌండర్స్ పైన ఉంటుంది. ఆ క్లారిటీ ఇవ్వాలి కదా. ఇప్పుడు మాకందరికీ క్లారిటీ ఉంది, నాకే కాదండి. సో ఢిల్లీ నుంచి ఈ కన్యాకుమారి దాకా మన ఇండియాలో డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో సక్సెస్ అయిన వాళ్ళు ఎంతో మంది వాళ్ళ లైఫ్ని సెట్ చేసి, ఈరోజు డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ లేదంటే ఎన్నో మంది లైఫ్లు గందరగోళంగా అయిపోతాయి. ఆ విధంగా ఉండాలి సిచ్యువేషను. వీళ్ళకి అందరికీ క్లారిటీ ఉంది, మీకు మాత్రం ఎందుకు క్లారిటీ లేదంటే మీరు నేర్చుకోలేదు. ఇప్పుడు నేను చైన్ సిస్టమ్ అనే దాని మీద ఒక క్లారిటీ ఇస్తాను. నేను సింపుల్ క్లారిటీ. ఈరోజు నేను ఎక్కడి నుంచి వచ్చానండి, మా అమ్మ మా నాన్న, సో వాళ్ళ దగ్గర నుంచి నేను పుట్టాను. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ యొక్క తల్లిదండ్రుల నుంచి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చారు. ఒక బిజినెస్, ఇదొక క్లారిటీ. ఇంకొక బిజినెస్, ఇప్పుడు ఈ పెన్ ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యిందండి, ఈ పెన్ను ఈ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీలో మ్యానుఫ్యాక్చర్ అయింది. వాళ్ళు టీవీ ద్వారానో పేపర్ ద్వారానో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి తీసుకొని వచ్చి దీనికి డిస్ట్రిబ్యూటర్, స్టేట్ లెవెల్ డిస్ట్రిబ్యూటర్, సిటీ లెవెల్ డిస్ట్రిబ్యూటర్ని పెట్టారు. వాళ్ళు తీసుకొచ్చి కింద ఉన్న వాళ్ళకి సేల్ చేశారు. ఇది చైన్ కాదా? నువ్వు డైరెక్ట్ సేలింగ్ చైన్ అంటున్నప్పుడు ఇది చైన్ కాదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. సో ఇది క్లారిటీగా మీకు క్లారిటీ అనేది ఉండాలి ప్రతి ఒక్క దాని పట్ల. బిజినెస్ ఈ యొక్క వరల్డ్లో ఒకదానికొకటి లింక్ లేకుండా ఈ యొక్క వరల్డ్లో ఏదీ లేదు. నువ్వు పర్టికులర్గా డైరెక్ట్ సేలింగ్ చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ సేలింగ్లో ప్రతి ఒక్క ఇండస్ట్రీలోనూ మంచి చెడు ఎలా ఉంటుందో డైరెక్ట్ సేలింగ్లో కూడా కొంతమంది డైరెక్ట్ సేలింగ్ ముసుకేసుకొని మోసం చేసే వాళ్ళు ఉంటారు. అది గుర్తించవలసింది మనం సబ్జెక్ట్ నాలెడ్జ్ ప్రకారంగా. ఈరోజు ఒక బ్యాంకుని ఇది కరెక్ట్ బ్యాంకా, ఇది సరైనదైనా, దీనికి గైడ్లైన్స్ ఉన్నాయని చెప్పేసి నువ్వు కనిపెట్టగలిగినప్పుడు, నువ్వు అలాంటప్పుడు అక్కడ మాత్రం నాలెడ్జ్ ఉంది. డైరెక్ట్ సేలింగ్లో మాత్రం ఎందుకు నాలెడ్జ్ లేదు? బికాస్ ఆఫ్ నువ్వు తెలుసుకోలేదు. అదే నన్ను అడుగు, ఒక డైరెక్ట్ సేలింగ్ కంపెనీ నాకు చూపించు, ఆ కంపెనీ యొక్క బిజినెస్ ప్లాన్ చూస్తేనే ఈ ప్లాన్ నిలబడుతుందా నిలబడదా, సో వాళ్ళ కంపెనీ ఫౌండర్ ఎన్ని డబ్బా కొట్టుకున్నా ఆ ప్లాన్ చూసి చెప్పేస్తా అది నిలబడుతుందా నిలబడదని. బికాస్ ఆఫ్ నాకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది దాంట్లో. ఈ ప్లాన్ నిలబడదు కదా, ఇంత షేరింగ్ వదులుతా ఉంది, ఇంత డిప్కి వస్తూ ఉంది అంటే ఈ ప్లాన్ నిలబడదు. ఇప్పుడున్న కాంపిటీషన్లో ఈ ప్లాన్ సరైనది కాదని చెప్పేసి నేను అనలైజ్ చేసుకోగలుగుతాను. బికాస్ ఆఫ్ ఆ యొక్క ఫీల్డ్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. మీకు ఎందుకు లేదంటే మీకు ఎక్స్పీరియన్స్ లేదు, అంత అనలైజ్ చేసుకునేటువంటి కెపాసిటీ లేదు. సో చాలా చాలా ఇంపార్టెంట్ నేర్చుకోవడం. అంటే నేను ఏం చెప్తున్నాను అంటే మీకు అర్థమయ్యే స్టైల్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మొబైల్. ఈ మొబైల్ గురించి మీకు అవగాహన లేదనుకోండి, ఈ యొక్క వరల్డ్లో ప్రతి ఒక్కటి ఇలాగే వస్తుంది 4 స్టేజ్లు దాటుకొని. ఈ మొబైల్ గురించి మీకు అవగాహన లేదు, ఇప్పుడే ఇంతవరకు ఎప్పుడు చూడలా. ఒక ఆది మానవుడు అనుకోండి, మీరు అడవిలో ఉన్నారు, నేను మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చాను, వచ్చి అరే ఇది ఒక వైబ్రేషన్ తరంగాలను బేస్ చేసుకుని వర్క్ అవుతుంది, ఇక్కడ చేరుకొని మనం అలో అంటే ఎక్కడో ఉన్న పర్సన్కి వినిపిస్తుంది అంటే నువ్వు నమ్ముతావా? నన్ను గొర్రె లెక్క, పిచ్చోళ్ళ లెక్క చూస్తావు నన్ను. ఎందుకంటే నీకు ఈ మొబైల్ గురించి క్లారిటీ లేదు కదా. క్లారిటీ వచ్చినప్పుడు అంటే ఫస్ట్లో నెగిటివ్గా మాట్లాడింది నెగిటివ్ స్టేజ్, కొద్దిగా చూసినప్పుడు ఓకే అని చెప్పేసి నమ్ముతారు ఒక్కొక్కరు. పాపులర్ అవుతుంది, పబ్లిసిటీ అవుతుంది, దాన్ని పాపులర్ స్టేజ్ అంటారు. పాపులర్ దాటిన తర్వాత కాంపిటీషన్కి వస్తుంది. కాంపిటీషన్ కంటే ఏంటి, ఇది మంచిదే అని చెప్పేసి జనాలు నమ్మడం స్టార్ట్ చేసి పబ్లిసిటీ అయిన తర్వాత కాంపిటీషన్ ఏర్పడుతుంది. ఒకరికొకరు పోట్లాడతారు, నువ్వేనా మొబైల్ పెట్టేది, నేను కూడా మొబైల్ పెడతానని చెప్పేసి రకరకాల బ్రాండ్లు వస్తాయి. కాంపిటీషన్ దాటుకున్న తర్వాత ఏమవుతుంది, నార్మల్ స్టేజ్కి వస్తుంది. నార్మల్ స్టేజ్లో ఏం జరుగుతుంది అంటే గవర్నమెంట్ చూసుకోనుండి గబాని దాన్ని హ్యాండ్ ఓవర్ తీసుకునేసి దానికంటూ ఒక సిస్టమ్ పెట్టి ఇంకా ఎలాగో మనం అయితే తెలుసుకున్నాం దీని గురించి, ఇంకా మన భావితరాలు తెలుసుకోవాలి కదా అని చెప్పేసి
భావి తరాలు తెలుసుకోవాలని చెప్పి ఇంకా కాలేజెస్లోను స్కూల్స్లోను సబ్జెక్టులు పెడతాది. అట్లా వచ్చిన సబ్జెక్టులే ప్రతి ఒక్క సబ్జెక్ట్ మనకు కాలేజెస్లో. కంప్యూటర్ ఇంజనీర్ ఎలా వచ్చిందండి? ఇలాగే వచ్చిందా? ఒకేసారి అందరూ నమ్మేసినారా దాన్ని? సో ఏరోనాటికల్ ప్లైన్ పైన ఎగరతాదని చెప్పినప్పుడు వాళ్ళని నెగిటివ్గా తీసుకోలేదా రైట్ బ్రదర్స్ని? ఈరోజు దానికోసం ఇంజనీరింగే రెడీ చేసి కాలేజెస్లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కూడా చదివించేస్తున్నారు. అట్లాగనే ఇది కూడా. సో తెలుసుకోవలసింది మనమే. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసి, నాట్ ఓన్లీ డైరెక్ట్ సేలింగ్, ఏ బిజినెస్ అయినా కూడా సరే, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసి మార్కెట్లో సక్సెస్ అవ్వాలనుకుంటే దానికంటూ ఒక సాఫ్ట్వేర్ అవసరం. సో ఈ సాఫ్ట్వేర్స్ మేము డెవలప్ చేసి ఇస్తాము. ఎనీ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్, అన్ని రకాల సాఫ్ట్వేర్స్ మేము డెవలప్ చేస్తాం. డైరెక్ట్ సేలింగ్ సాఫ్ట్వేర్స్ ఒకటే కాదు, మీరు ట్రెడిషనల్గా ఏ బిజినెస్ చేస్తున్నా మేము అన్ని రకాలుగా సాఫ్ట్వేర్ యాప్స్ అయినా కూడా సరే, అప్లికేషన్స్ అయినా సరే, ఇంకా ఏదైనా వెబ్సైట్లు అయినా సరే, లేదంటే ఫైనాన్స్కి సంబంధించింది అయినా సరే, ఎనీ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అన్ని విధాలుగా మేము కస్టమైజ్డ్గా డెవలప్ చేసి ఇస్తాము. మీ బిజినెస్కి అవసరమైతే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేసినారంటే మేము పూర్తి క్లారిటీ ఇస్తాం, గైడ్ చేస్తాం, ఈ విధంగా చేసుకోవాలని చెప్పేసి మేము ప్రాపర్గా డెవలప్ చేసి ఇస్తాం. ఓకేనా? ఆల్ ద బెస్ట్.